వీళ్ళని ప్రోత్సహించి కలర్లు వేసి షాప్కి వెళ్ళి కలర్లు కొనుక్కొచ్చుకొని కలర్లు వేయడం అంటే మామూలు ఏం కాదు. చూస్తారు కానీ ముగ్గులు కానీ అత్తమ్మలన్నా పెద్దమ్మలన్నా పెదనాన్నలన్నా పరిచయాలు కూడా తగ్గిపోతున్నాయి రోజు రోజు పిల్లలకి. ఎందుకంటే నా కొడుకు ఏదో ఒకటి కావాలి, నా బిడ్డ ఏదో ఒకటి చదవాలి, ఊరిపోతే చదువు పోతుందేమో ఎగ్జామ్ పోతుందేమో అని చుట్టాల ఇళ్ళకు కూడా పోని పరిస్థితి హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి నుండి ముందుకు రావాలంటే ఎవరో ఒకరు ఇట్లాంటి ప్రోగ్రాం చేస్తేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఏబిఎన్ వాళ్ళు 2001 నుండి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేపర్ కూడా మీరు చూస్తుంటే జనరల్గా విమర్శించే పేపర్ను ఎక్కువ చదువుతారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో పేపర్ కూడా ఎక్కువ పెరిగిందనడానికి కారణం ఆంధ్రజ్యోతిలో ఎక్కడో ఒక మూలన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఆంధ్రజ్యోతి పేపర్ చదవాలి మళ్ళీ రేపు అని అనిపించేటట్టు రాస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకనంటే విమర్శించే పేపర్ ఉంటేనే పని కూడా బాగా మెరుగవుతుంది, పని చేయడానికి కూడా ఒక భయం ఉంటుంది. పొగిడే వాళ్ళ పేపర్ చదవాలంటే సరే దాంట్లో ఏమి మార్పులు చేర్పులు కనిపించవు. ఎప్పుడైతే విమర్శిస్తారో రేపు తెల్లారి మళ్ళీ ఎట్లా పని చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి లీడర్ అంటే అనే ఉద్దేశం కూడా పేపర్ బాగుంది. ఇట్లా ఇక్కడికి వచ్చిన నేను పొద్దున కూడా ముగ్గులు చూసిన, ముఖ్యంగా శ్రీరాముని ముగ్గులేసి శ్రీరాముని ఫోటో పెట్టి అయోధ్యనికి 22వ తారీఖు రామ మందిరం ఏదైతే ఏర్పాటు జరుగుతుందో ప్రతి ఇంటికి అక్షంతలు వస్తున్నాయి. అట్లాగే ఈరోజు కూడా సంక్రాంతి ముగ్గులలో కూడా శ్రీరాముని పార్టిసిపేషన్ కూడా నేను చూడడం జరిగింది. కాబట్టి ప్రజలలో ఎంతైతే ఐక్యత, హిందూ మతం, హిందూయిజం ఏ విధంగా అయితే పెంపొందిస్తుందో సంబంధాలు కూడా ఆర్థిక వనరులతో పాటు మానవ సంబంధాలు కూడా దూరం అవుతున్న ఈ తరుణంలో ఆంధ్రజ్యోతి పేపరు ఇంత ముందుకొచ్చి ఇంత మందిని కోఆర్డినేషన్ చేసి ప్రోగ్రామ్ చేయడం మరి నిజంగా అభినందిస్తున్నాం. నెక్స్ట్ టైం నేను కూడా ఖచ్చితంగా ఈ సభాముఖంగా చెప్తున్నా, నేను ఒక 20-30 మందిని పార్టిసిపేషన్ చేపిస్తాను కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా లాస్ట్ టైం తెలియదు, ఈసారి తెలిసింది అన్న వాళ్ళు పెడుతున్నట్టు. కాబట్టి మనకు కూడా మంచిది. మేడం చెప్పినట్టు పిల్లలకు చెప్పండి, చదువులతో పాటు వాస్తవంగా నారాయణలో చైతన్యంలో చదివిస్తే 3 లక్షల మందిలో మ్యాక్సిమం 300 మందికే ర్యాంకులు వస్తాయి. ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే బాధపడి తిండికి లేకున్నా, తిప్పలు లేకున్నా, ఉద్యోగం తక్కువ వచ్చినా, శాలరీ తక్కువ వచ్చినా, ఆర్థిక పరిస్థితి తగ్గించుకొని నా కొడుకుని బాధ చదివేయాలి, నా బిడ్డని బాధ చదివేయాలి అంటున్నారు. కానీ ఒక్కొక్క తల్లి బాధపడేది మేము చూస్తున్నాము. స్కూల్లో ఓపెన్ అయితే ఫీజులు కానీ ఈ డ్రగ్స్లు కానీ ఆ విధంగా చదువుల మీద కొన్ని స్కూల్సే బాగున్నాయనే ఉద్దేశంతో తల్లిదండ్రి వారిని ఎక్కడికి పంపించండి, సెలవుల్ని ఎంజాయ్ చేయించండి, తల్లిదండ్రిని పరిచయం చేయించండి, మిగతా పెద్దమ్మల్ని మేనత్తల్ని కూడా పరిచయం చేస్తున్న పిల్లల కల్చర్ కూడా పెరుగుతుందని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.